హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు అయితే నేను మా గార్డెన్ని చూపిస్తాను. ఫస్ట్ ఒక చెట్టు నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ చెట్టు అనమాట. ఇది వచ్చి ఆలు చెట్టు. ఆ చెట్టుకు వచ్చి మొలకునిందనమాట. ఒక పెద్ద ఆలు అంటే మొలకున్న ఆలు అది. ఆ ఆలుని ఏం చేసినానంటే ఇంకా అది మొలక ఒక్కటే ఉండదని చెప్పి, అంటే 2-3 మొలకలు ఉన్నాయంతే. ఇంకా అట కాదని చెప్పి నేను దానికి టిష్యూ పేపర్ వేసి ఒక 3-4 డేస్ వాటర్ స్ప్రే చేస్తా ఉంటే మంచిగా రూట్స్ కూడా వచ్చేసినాయి. మళ్ళీ దాన్ని ఇలా మట్టిలో జస్ట్ ఇలా వేళ్ళతోనే ఇలా అనేసి జస్ట్ ఇలా పెట్టి పైన మట్టి కప్పా. చూడండి ఎంత మంచిగా చెట్లు వచ్చేసినాయో. ఇదైతే రోజాపూ చెట్టు అనమాట. ఎక్కువ ఉండేవి మా ఇంట్లో రోజాపూ చెట్లే, చాలా ఎక్కువ ఉన్నాయండి. రోజాపూ చెట్టు మాత్రం నాకు బాగా నచ్చుతాయి రోజాపూ చెట్లు. అందుకే నేను మా ఇంట్లో ఎక్కువ పెట్టుకుంటాను. ఏదైనా స్మెల్ అంటే మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేదే పెట్టుకుంటాను. ఇదైతే కొత్తది రెడ్ కలర్ రోజాపూ చెట్టు. నెక్స్ట్ అయితే ఇది మందారం చెట్లకు ఒక్కటే ఏడనమాట. ఫస్ట్ ఈ చెట్టు అనమాట. ఇది వచ్చి నాటు ఆకులు ఉంటాయి కదా, సేమ్ నాటు లాగే ఉంటుంది. కానీ ఇది హైబ్రిడ్ చెట్టు, చిన్నది ఇంత ఉంటుంది. మొగ్గలు అయితే ఫుల్గా వచ్చేసినాయండి. ఇదైతే బుద్ధగా వచ్చి ఉంటుంది చెట్టు. పువ్వు ఈ ఇది చాలా బుద్ధగా వస్తుంది పువ్వు. రెడ్ డార్క్ ఎల్లోష్ కలర్లో వస్తుంది. ఈ మొగ్గ పూస్తానే అప్డేట్ ఇస్తాను. ఇది వచ్చి హైబ్రిడ్ చెట్టు. ఇది వచ్చి సింగిల్ రేక్ పువ్వు. ఇది వచ్చి నాటు మందారం, చిన్నదిగా ఉంది. ఇంకా కొత్త లీవ్స్ వస్తున్నాయి. మిల్లీ బగ్ అటాక్ అయింది దీనికి, అందుకే ఇది కొంచెం ఇలా అయిపోయింది. కానీ కొత్త చిగుళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి. చాలా బాగుందన్నమాట. దీని పువ్వు అయితే చాలా బాగుంది. మిల్లీ బగ్ ఉన్నింది దీనికి, అందుకే నేను దీన్ని కొన్ని రోజులుగా అంటే పూలు పూయట్లా అంతా. ఒక్క పువ్వు అంటే ఇట్లా చిన్న చిగుర్లు వస్తుంటే మిల్లీ బగ్ వల్ల పూలు ఎక్కడ చెట్టు గలీజ్ అవుతుందని నేను మొత్తం ట్రిమ్ చేసేస్తాను. ప్రూన్ చేసేసి ఒక 6-5 మంత్స్ తర్వాత ఇలా అయిపోయింది. చిన్న చెట్టు ఇంత హైట్ ఉన్నింది, అది ఇంత చేసి పడదు. నెక్స్ట్ అయితే ఇది రోజా చెట్లు అనమాట. మొగ్గలు అయితే ఫుల్గా ఉండేవి. ఇదైతే రెడ్ కలర్ రోజాపూ చెట్టు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చిగుర్లు కూడా వస్తూనే ఉన్నాయి ఈ చెట్టుకు మాత్రం. కానీ ఈ చెట్టు పువ్వు మాత్రం ఊరుకనే అంటే ఆకులన్నీ ఊడిపోతాయి. ఇక్కడ చెట్టు ఉంది, మీకు చూపించలేదు. ఇది చూడండి, చిన్న రోజాపూ చెట్టు, చాలా చిన్న చెట్టు. దీనికైతే కూడా మంచిగా అదే మొగ్గు వచ్చిండయి, అన్నీ వచ్చిండేది. ఇదేం కలర్ మీకు చెప్పలే కదా. ఇది వచ్చి వైట్ అంటే ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుంది, మళ్ళీ పింక్ కలర్లోకి వచ్చి మళ్ళీ వైట్, మళ్ళీ మొత్తం వైట్ వచ్చి మళ్ళీ దాని మీద లైట్గా పింక్ స్ప్రే చేసినట్టు ఉంటుంది. ఇది వచ్చి ఇది జాజిపూ చెట్టు. మా ఇంట్లో ఎక్కువగా తులసి చెట్టు ఉంది, అదే అనమాట. ఇది మల్లె చెట్టు అనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ సూపర్గా ఉంటుంది. చిన్న చెట్టు అనమాట. నేను అన్ని కుండీలలో కాబట్టి చిన్న చెట్లు తెచ్చి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మన మిరప చెట్టు నార చాలా ఈజీగా పెరిగిపోతుందండి. నేను పెట్టిన ఒక 3-4 మంత్స్కి ఇంత హైట్ పెరిగింది. ఇంకా హైట్ పెరగాల. కింద ఉండేది అంటే దగ్గరికి వేసేసాను అనమాట. అందుకే ఇక్కడ ఉండేవి కూడా తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, అది కూడా చూపిస్తాను. చాలా బొత్తుగా పెరిగిందండి. ఇలా అయితే మీరు ఖచ్చితంగా వేసుకోకండి. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్లో అవి ఖచ్చితంగా కొంచెం అంటే వాడిపోతాయి. మళ్ళీ నార్మల్ ఎలా చెట్లు ఇది గ్రీన్గా అట్లుంటాయో అలాగే అయిపోతాయి మళ్ళీ కూడా. నెక్స్ట్ ఇవి అయిన తర్వాత రోజా చెట్టు. ఈ రోజా చెట్టు మంచిగా పూలు ఇస్తుంది, చాలా బాగుంటాయి పువ్వు. చూడండి ఎంత బాగుంటుందో. దీన్ని అంటే విడిగిన తర్వాత ఫోటో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు, బాగా 150కి వచ్చింది. ఇది మంచిగా ఉన్నింది. బట్ అయితే ఇది ఏదో మిల్లీ బగ్ ఒకసారి చాలా అటాక్ చేసేది. అది అన్నీ వచ్చాయి. బట్ ఈసారి మాత్రం బాగా దెబ్బ తినేసింది. ఏంటో ఇలా వచ్చేసింది. ఇది పండిపోయింది అంటారు, కానీ పూలకు కూడా అటాక్ చేసింది. ఇక్కడ వచ్చే ప్రతి పువ్వుకి అటాక్ ఉంది. చూడండి ఇక్కడైతే చూడండి మళ్ళా నల్లగా అయిపోయింది. ఇది పోవడానికి ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి నాకు.
ఇదైతే చిట్టి రోజాలు వస్తాయి కదా, బయట మనం కొనుక్కుంటాము అదనమాట. ఇదైతే 50 రూపీస్ పడింది ఒక చెట్టు. నాకు చాలా బాగా వచ్చింది. చూడండి చిగుర్లు ఎంత బాగున్నాయి. 2 చెట్లు కొనుక్కున్నాను. ఇందాక నేను ట్రాన్స్ఫార్మేషన్ అన్నాను కదా, అదైతే ఈ చెట్టే. ఇదైతే మీరు బాగా గమనించేటట్టయితే ఇది చూస్తే ఒక కడాయి అనమాట. ఇది ఆయిల్ లీక్ అవుతుందని నేను దీన్ని పెట్టా. బట్ బాగా బతుకుతున్నాయి. ఇది అందరి ఇంట్లో ఉండే వామాకు, వామ మొక్క. ఇదైతే పూలల్లో వేస్తారు చూడండి. మొరం బాగా కాయబట్టేసింది. బట్ ఇంకా పెద్దది బేరిస్తే నేను ఒకేసారి చాలా ఇది చేస్తాను అనుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి. అంటే ఇది మాస్పత్రి, ఫ్రెష్ కోసుకోవాలండి దీన్ని. ఇదైతే టేబుల్ రోస్, చిగుర్లు వస్తాయి. ఇది ఎట్లా అంటే ఇది ఎంత హైట్ పెరిగిందంటే ఇలా నిలబెట్టామనుకోండి, ఇంత హైట్కి వచ్చి రోజు ఒక 30-70 ఫ్లేవర్స్ వస్తూనే ఉంటాయి. అంటే 40-50 ఫ్లేవర్స్ వస్తూనే ఉంటాయి. బట్ నేనేం చేస్తున్నానంటే ఇలా పెరుగుతుంటేనే ఇలా కట్ చేసేస్తాయి వీటిని అంతే. మళ్ళీ ఇలా కొత్తగా చిగురులు వస్తే మళ్ళీ కట్ చేస్తా, అలా అనమాట. అప్పుడైతే ఫ్లేవరింగ్ చాలా బాగా వస్తుంది, ముద్దగా వస్తాయి. మీకు ఒకటి సర్ప్రైజ్ కూడా ఉంది. ఏమంటే నా ఫ్రెండ్ ఊరి నుంచి వైట్ కలర్ టేబుల్ రోస్ కూడా తెచ్చిస్తుంది. అది కూడా నాటేటప్పుడు చూపిస్తా. నెక్స్ట్ అయితే ఈ చిన్న తొట్టి చూడండి. చిన్న దానిలో ఇదేం చెట్టు మీరే గెస్ చేయండి, లాస్ట్లో చెప్తాను. ఇదైతే కొత్తిమీర. ఇదైతే రెడ్ కలర్ రోజా చెట్టు. లాస్ట్లో చెప్తానన్నాను కదా, ఇదే చెట్టు కాదండి. ఇదైతే అది గోరింటాకు చెట్టు. ఇది చాలా బాగా పూస్తుంది. మీరు బాగా గమనించేటట్టయితే ఆడ కింద చూడండి చాలా చిన్నవి వచ్చాయి కదా. మీకు ఈజీగా గ్రోయింగ్ టు మెథడ్ అంటే ఇదే, చాలా ఈజీగా పెరిగిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ అనమాట. ఇక్కడ ఏం లేదు కదా, ఏంటి ఇది అనుకుంటున్నారా? ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వేసాను. సీడ్స్ని తీసి చేశాను. అప్పుడైతే నేను ఊర్లో లేను, అందుకే క్యాప్చర్ చేయలేదు. ఉండండి, సీడ్స్ బయటకు వచ్చి చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే నేను దీన్ని ఏం టచ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది చెట్టు ఇంకా రాలే కదా, అందుకే. మా టొమాటో చెట్లు కూడా చూపిస్తాను. అంటే ఇక్కడ అంటే ఇక్కడ కాదు, నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.